ఢిల్లీలో రగిలిన నీట్ మంటలు తెలంగాణలో పొలిటికల్ మంటలు రేపుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతుంటే తెలంగాణలో మాత్రం అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వారుగా మారిపోయింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కితే వారిని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు కదం తొక్కారు. దీంతో గాంధీ భవన్, బీజేపీ ఆఫీసుల పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. తలలు పగిలాయి, కర్రలు విరిగాయి, పోలీసులు లాఠీలు జులిపించారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ వరకు ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణమే కనిపించింది. అయితే ఇంత పెద్ద ఎపిసోడ్ నడుస్తుంటే 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎక్కడుంది? జాతీయ స్థాయిలో ఇంత అటెన్షన్ క్రియేట్ చేసిన ఇష్యూలో గులాబీ పార్టీ కేవలం ట్విట్టర్ పోస్టులకు, ప్రెస్ నోట్లకే ఎందుకు పరిమితమైంది? కాంగ్రెస్ బీజేపీలకు ధీటుగా రోడ్డెక్కలేని స్థితికి బీఆర్ఎస్ చేరుకుందా? లేక తెలంగాణలో బీఆర్ఎస్కు స్పేస్ లేకుండా చేసి నేరుగా కాంగ్రెస్ బీజేపీలే తలపడేలా ఆ రెండు జాతీయ పార్టీలు పక్కా సీన్ క్రియేట్ చేస్తున్నాయా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఈ కుంభకోణంపై ఢిల్లీలో మొదలైన ఆందోళనల సెగ ఇప్పుడు తెలంగాణ గల్లీలకు పాకింది. విద్యార్థుల పక్షాన నిలబడుతున్నామంటూ అధికార కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కడంతో సీన్ మొత్తం మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. కేంద్రానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ బీజేపీ శ్రేణులు కౌంటర్ అటాక్కి దిగాయి. దీంతో విద్యార్థుల సమస్య కాస్త రెండు జాతీయ పార్టీల మధ్య పొలిటికల్ వార్గా మారిపోయింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోటాపోటీగా ఆందోళనలు నిర్వహిస్తూ తెలంగాణ వీధులను రోడ్డెక్కించారు. కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల పోటాపోటీ ఆందోళనలతో హైదరాబాద్ మహానగరం రణరంగాన్ని తలపించింది. ముఖ్యంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం, గాంధీభవన్ పరిసర ప్రాంతాలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించగా వారిని అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు దూసుకురావడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురి తలలు పగిలాయి. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పారు. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడంతో ఆ ప్రాంతమంతా రోజంతా హైటెన్షన్తో ఊగిపోయింది. హైదరాబాద్కే పరిమితం కాకుండా ఈ ఉద్రిక్తతలో తెలంగాణలోని ఇతర జిల్లాలకు కూడా వేగంగా పాకాయి. ముఖ్యంగా బీజేపీకి బలమైన పట్టున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో పరిస్థితి మరింత టెన్షన్గా మారింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలు తీయడం, వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం పరిపాటిగా మారింది. వాస్తవానికి ఇది విద్యార్థులు, నిరుద్యోగులు చేయాల్సిన పోరాటం. కానీ రాజకీయ పార్టీలో ఈ ఉద్యమాన్ని పూర్తిగా హైజాక్ చేశాయి. విద్యార్థి సంఘాన్ని పక్కకు పెట్టి పార్టీల జెండాలతో నాయకులు రోడ్డెక్కడంతో అసలు సమస్య పక్కదారి పట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఆందోళనలతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు తమ ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నం చేశాయి. నీటి కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్తోనే వారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ వ్యూహం వెనుక మరో కోణం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు దాటుతున్నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ అమల్లో జాప్యం జరుగుతోంది. దీనిపై రాష్ట్ర యువతలో వ్యతిరేకత మొదలవుతున్న తరుణంలో వారి దృష్టిని కేంద్రం వైపు మళ్లించేందుకే కాంగ్రెస్ ఈ నీట్ ఇష్యూని భుజాన వేసుకుందన్న విమర్శలున్నాయి. కేంద్రంపై పోరాడుతామన్న కలరింగిస్తూ రాష్ట్రంలో తమపై వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఈ భారీ ఆందోళనలకు తెరతీశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తుంటే అందరి మధ్యలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న, అసలు బీఆర్ఎస్ ఎక్కడుంది? 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఒంటి చేత్తో ఏలిన పార్టీ, తెలంగాణ సెంటిమెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన పార్టీ ఇంతటి కీలకమైన ఉద్యమంలో ఎందుకు సైలెంట్ అయిపోయింది? కేవలం ట్విట్టర్లో పోస్టులు పెడితే, ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తే ప్రతిపక్ష పాత్ర పోషించినట్లేనా? బీఆర్ఎస్ రోడ్డెక్కలేని స్థితికి ఎందుకు చేరుకుంది? లెట్స్ కంటిన్యూ.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం బీఆర్ఎస్ సైలెంట్ అయిపోవడం. నీట్ పేపర్ లీకేజ్ లాంటి జాతీయ స్థాయి సమస్యపై రాష్ట్రం అట్టొడుకుతుంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఎక్కడా సీన్లో కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు రోడ్లపైకొచ్చి లాఠీ దెబ్బలు తింటుంటే గులాబీ నేతలు మాత్రం ఏసీ గదులకే పరిమితమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు లాంటి అగ్రనేతలు కేవలం ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టడం, పత్రికలకు ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం మినహా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆందోళనలకు పిలుపునివ్వలేదు. ఒకప్పుడు ఉద్యమాలతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడేందుకు వెనకడుగు వేస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ రోడ్డెక్కకపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ క్యాడర్లో నెలకొన్న తీవ్ర నైరాస్యమే. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, ఆ వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో గులాబీ శ్రేణులు పూర్తిగా డీలా పడిపోయాయి. దీనికి తోడు పార్టీ నుంచి కొందరు కీలక నేతలు వరుసగా కాంగ్రెస్లోకి వలస వెళుతూ ఉండడంతో క్యాడర్కి దిశానిర్దేశం చేసే నాయకత్వం కరువైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆందోళనలకు పిలుపునిస్తే కార్యకర్తలు ఎంతవరకు స్పందిస్తారో, రోడ్లపైకి వస్తారో రారో అన్న భయం బీఆర్ఎస్ అధిష్టానాన్ని వెంటాడుతోంది. పిలుపునిచ్చి ఫెయిల్ అయితే పరువు పోతుందన్న ఉద్దేశంతోనే వారు ఈ ఉద్యమానికి దూరంగా ఉండిపోయారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నీటి కుంభకోణం అనేది జాతీయ స్థాయి సమస్య. ఈ సమస్యపై పోరాడేందుకు సహజంగానే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ని ఆ రెండు పార్టీలు వాడుకున్నాయి. తెలంగాణలో ఈ ఇష్యూని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని బీఆర్ఎస్కు కనీస స్పేస్ లేకుండా చేశాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఇప్పుడు రోడ్డెక్కినా అది కాంగ్రెస్కి మద్దతుగానో లేదా బీజేపీకి వ్యతిరేకంగానో ముద్రపడే ప్రమాదం ఉంది. తమకంటూ ఒక ప్రత్యేకమైన స్టాండ్ తీసుకునే అవకాశం ఈ ఇష్యూలో బీఆర్ఎస్కు దక్కలేదు. దేశమంతా అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ సమస్యలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ వాయిస్ వినపడకుండా చేయడంలో కాంగ్రెస్, బీజేపీలో వ్యూహాత్మకంగా సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తే ఒక పక్క పొలిటికల్ స్కెచ్ అర్థమవుతోంది. రాష్ట్రంలో ఇకపై బైపోలార్ పాలిటిక్స్ మాత్రమే ఉండాలని కాంగ్రెస్, బీజేపీలో బలంగా కోరుకుంటున్నాయి. అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంటే ప్రతిపక్షంలో బీజేపీ ఉండాలి, లేదా అధికారంలో బీజేపీ ఉంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉండాలి. ఈ ఈక్వేషన్లో బీఆర్ఎస్కు చోటు లేకుండా చేయాలన్నదే ఆ రెండు జాతీయ పార్టీల ఉమ్మడి లక్ష్యం. అందుకే ఏ చిన్న ఇష్యూ వచ్చినా నేరుగా కాంగ్రెస్, బీజేపీలే తలపడుతూ బీఆర్ఎస్ని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నాయి. ప్రజల దృష్టిలో కూడా తెలంగాణలో ప్రధాన పోరు ఈ రెండు పార్టీల మధ్య ఉందన్న భావనను క్రియేట్ చేయడంలో వారు సక్సెస్ అవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న ఈ బైపోలార్ గేమ్లో బీఆర్ఎస్ పూర్తిగా డ్రాప్ అయిందా? ఉద్యమాల పురిటిగడ్డపై పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? లేక క్షేత్రస్థాయిలో క్యాడర్ లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారా? సోషల్ మీడియాకే పరిమితమైన కేటీఆర్, హరీష్ రావుల వ్యూహం వర్కౌట్ అవుతుందా? యువత, విద్యార్థులు బీఆర్ఎస్కు దూరం అవుతున్నారా? చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మౌనం ఎప్పుడూ ఒక సంచలనమే. ఆయన సైలెంట్గా ఉన్నారంటే వెనక ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలో వీధిరపడి కొట్టుకుంటున్నా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. దీని వెనుక ఆయన వ్యూహాత్మక మౌనం దాగుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలో రెండు జాతీయ పార్టీలే కావడంతో ఈ నీట్ ఇష్యూలో ఆ రెండు పార్టీలు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ప్రజల ముందు దోషులుగా నిలబడతాయని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారు పూర్తిగా ఎక్స్పోజ్ అయిన తర్వాత సరైన సమయంలో ఎంట్రీ ఇచ్చి జాతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్తోనే తెలంగాణకు రక్షణ అని బలంగా చాటి చెప్పేందుకు ఆయన ఈ సైలెంట్ స్కెచ్ వేశారని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. కేసీఆర్ మౌనంగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు మాత్రం సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గానే ఉన్నారు. నీట్ పేపర్ లీకేజ్పై కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో వర్చువల్ పోరాటానికి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, ప్రెస్ మీట్లు పెడితే ప్రజల్లోకి బలమైన సంకేతాలు వెళ్లవు. కాంగ్రెస్, బీజేపీ నేతలు రోడ్లపైకొచ్చి లాఠీ దెబ్బలు తింటుంటే బీఆర్ఎస్ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని ట్వీట్లు చేయడం క్యాడర్కు ఏమాత్రం రుచించడం లేదు. ఇలాంటి వర్చువల్ పోరాటాలతో క్యాడర్లో
జోష్ నింపడం అసాధ్యమని, తక్షణమే నాయకత్వం రోడ్డెక్కి పోరాడాలని క్షేత్రస్థాయి కార్యకర్తలు కోరుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది విద్యార్థులు, యువతే. ఆ యువత అండతోనే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలింది. కానీ ఇప్పుడు అదే యువత బీఆర్ఎస్కు దూరమవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగ సమస్యలు, పేపర్ లీకేజ్ల కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో యువత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు నీట్ ఇష్యూలో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ఆందోళనలు చేస్తూ ఉండడంతో విద్యార్థి లోకం ఆ రెండు పార్టీల వైపే చూస్తోంది. తమ సమస్యల కోసం రోడ్డెక్కి పోరాడుతున్న వారికి మద్దతివ్వాలని యువత భావిస్తోంది. ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ సైలెంట్గా ఉండిపోవడం వల్ల పార్టీకి పునాదులైన విద్యార్థి, యువత ఓటు బ్యాంకు శాశ్వతంగా చేజారిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇది బీఆర్ఎస్ భవిష్యత్తుకు తీవ్ర నష్టం చేకూర్చే అంశమని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నాయి. బీఆర్ఎస్ను ఉద్దేశపూర్వకంగానే సైడ్ లైన్ చేస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా, లేక ఈ ద్విముఖ పోరే కొనసాగుతుందా? ముగింపులో చూద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ను కోలుకోకుండా దెబ్బతీయడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా స్కెచ్తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష హోదాను పరోక్షంగా బీజేపీకి కట్టబెట్టే వ్యూహాన్ని అమలు చేస్తోంది. బీఆర్ఎస్ నేతల్ని తమ పార్టీలో చేర్చుకుంటూ ఆ పార్టీని ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరుస్తోంది. అదే సమయంలో బీజేపీ ఆందోళనలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో తమకు అసలైన పోటీదారు కమలం పార్టీనే అన్న కలరింగిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా బీజేపీ వైపు మళ్లుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ వ్యూహం సక్సెస్ అయితే భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్కు తిరుగుండదని రేవంత్ రెడ్డి టీం బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్ వ్యూహానికి తగ్గట్లుగానే బీజేపీ కూడా తెలంగాణలో దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల్లో సాధించిన 8 సీట్ల విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కమలనాథులు ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించేందుకు స్పీడ్ పెంచారు. నీట్ ఇష్యూలో కాంగ్రెస్ ఆందోళనని ధీటుగా ఎదుర్కొంటూ తామే అసలైన ఫైటర్లమని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యువత, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ పొలిటికల్ మైలేజ్ సాధిస్తున్నారు. బీఆర్ఎస్ సైలెంట్గా ఉన్న ఈ గ్యాప్ని పూర్తిగా వాడుకొని ఆ పార్టీ క్యాడర్ని, ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ పోటాపోటీ ఆందోళనలతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది అన్నది నిర్వివాదాంశం. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవాలంటే తక్షణమే రోడ్డెక్కక తప్పని పరిస్థితి నెలకొంది. కేవలం ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులతో కాలం వెళ్లదీస్తే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఖాయం. కాంగ్రెస్, బీజేపీలో ఆడుతున్న ఈ బైపోలార్ గేమ్ను బ్రేక్ చేయాలంటే గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాల్సిందే. ప్రజా సమస్యలపై, ముఖ్యంగా యువత, రైతుల సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలకు దిగితేనే క్యాడర్లో మళ్లీ విశ్వాసం కలుగుతుంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో పుంజుకునేలా చేయకపోతే బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ 2028 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా సాగుతున్నాయని స్పష్టమవుతోంది. నీట్ పేపర్ లీకేజ్, విద్యార్థులపై లాఠీ చార్జ్ లాంటి ఘటనలు కేవలం ఒక పొలిటికల్ ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి ఆందోళనలు, ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు, బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునేందుకు చేసే పోరాటాలతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారబోతోంది. ఒకవైపు అధికార బలం, మరోవైపు కేంద్ర బలం, ఇంకోవైపు ఉద్యమ బలం. ఈ 3 శక్తుల మధ్య జరగబోయే పోరులో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పరీక్ష వ్యవహారం తెలంగాణలో రాజకీయ రంగు పులుముకోవడం నిజంగా దురదృష్టకరం. కాంగ్రెస్, బీజేపీలు ఈ ఇష్యూను తమ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటూ వీధిన పడికొట్టుకుంటున్నాయి. ఇక ఈ రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అసలు సమస్య పక్కదారి పడుతోంది. ఇక 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్
ఈ కీలక సమయంలో రోడ్డెక్కలేక కేవలం ట్విట్టర్కే పరిమితం కావడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కాంగ్రెస్ బీజేపీలో ఆడుతున్న బైపోలార్ గేమ్లో బీఆర్ఎస్ పూర్తిగా సైడ్ లైన్ అయిపోయింది అన్నది వాస్తవం. మరి ఈ ట్రాప్ నుంచి కేసీఆర్ తన పార్టీని ఎలా బయటపడేస్తారో, చేజారుతున్న యువత ఓటు బ్యాంకును మళ్ళీ ఎలా దక్కించుకుంటారో, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.